ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వాళ్ళకి సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఇష్టం ఉన్నట్లయితే అది మనం తప్పకుండా సాధిస్తాము. ఏదో ఒక విధంగా మనకున్న ఇష్టము ఎంత బలంగా ఉందో అది మనల్ని ప్రకృతి వైపు నడిపిస్తుంది. ఇలా చేసేవారికి సహాయంగా మీరు చెయ్యండి మేమున్నాము అని చెప్పి మనకి సహాయంగా వచ్చేవాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు. అదేవిధంగా మాకైతే ఆర్వైఎస్ఎస్ వాళ్ళు గుంటూరు హెడ్ ఆఫీస్లో ఉన్న ఆర్వైఎస్ఎస్ వాళ్ళు పెట్టిన ప్రతి జిల్లాలోనూ వాళ్ళ కేంద్రం ఉంది. వారు పంపించిన సిఆర్పీలు మన పొలానికి వచ్చి ప్రకృతి వ్యవసాయ విధానాలని ఎలా బీజామృతం దగ్గర నుండి నేలని దుక్కి చేసుకోవడానికి ఘనజీవామృతం తయారీ, బీజామృతము, నీమాస్త్రము, ఇలాంటివన్నీ మనం తయారు చేసుకోవడానికి వారు ఎంతో సహాయం చేశారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే తోటి రైతులు కూడా చాలామంది మనకి దేశవాళీ విత్తనాలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. కూరగాయ విత్తనాలు, ధాన్యం విత్తనాలు, ఇలా మనకి చాలామంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. దీని మీద అపోహలన్నీ పక్కన పెట్టేసి మనకి ఆలోచన వచ్చిందే తడవుగా నేల ఆరోగ్యము, భూమి ఆరోగ్యంతో పాటు వాతావరణం, ఇప్పుడు లేటెస్ట్ స్టడీ చెప్తున్నారు కదా, మనం ఇలాగే యూరియా డిఏపి వాడుకుంటూ పోతే మనం ఈరోజు పండే పంటల నేల రాను రాను ఒక బండరాయిలాగా మారిపోతుంది. ఆహారపు కొరత ఏర్పడుతుంది. నీడ్ ఆఫ్ ది అవర్ వచ్చేసి ప్రకృతి వ్యవసాయము. అందుకే ప్రపంచం చూపు మన ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళింది అని చెప్తున్నారు. ప్రపంచంలో చాలామంది డెలిగేట్స్ ఎలా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి డిమాండ్ ఉంది అనేది స్టడీ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పటి వరకు 49 దేశాల వాళ్ళు మన ఏపీకి వచ్చారు అని చెప్పి ఒక రికార్డు ఉంది. అలాగే మన రాష్ట్రంలో ముందంజలో ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు వివిధ దేశాలకి, ఇతర రాష్ట్రాలకి భారతదేశంలో వెళ్ళి ప్రకృతి వ్యవసాయాన్ని నేర్పించబోతున్నారు. అలాంటప్పుడు ప్రపంచానికి మనం నేర్పించబోతున్నప్పుడు, మన పూర్వ వైభవం మళ్ళీ మనకి రాబోతున్నప్పుడు మన యువత ప్రకృతి వ్యవసాయం చేయడానికి వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపోహలు ఉన్నా కానీ పక్కన పెట్టేసి వెంటనే ప్రకృతి వ్యవసాయం చేయాలి. అది మన పిల్లల భవిష్యత్తుకి మనం ఇచ్చే పెద్ద ఆస్తి. డబ్బు ముందు భయపెట్టే నిజం ఏంటంటే మన దగ్గర ఎంత డబ్బు, ఎంత బంగారం ఉన్నా కానీ మన పిల్లలు తినలేరు. భూమిలో ఎర్రల్ని, వానపాముల్ని మనం ఎంతగా పెంచితే మనం ఆ పెంచిన భూమిని మన పిల్లలకి ఇస్తే అది వాళ్ళకి రేపు ఆహారం పెడుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేయడం మనందరి బాధ్యత. అదేవిధంగా ఒకవేళ భూమి లేనట్లయితే గనక, భూమి లేని రైతులైతే ఆల్రెడీ భూములు ఉన్న భూస్వాములు వారి భూముల్ని ఈ విధానం వల్ల నేలకి, వాతావరణానికి ఎంత ప్రయోజనాలు చేకూరుతున్నాయో, అంటే భూమి మీద ఉన్న నీటి కంటే వాతావరణంలో తేమ రూపంలో ఎక్కువ నీరు ఉంది అనేది లేటెస్ట్ స్టడీ. ఆ నీటిని ఈ పిఎండిఎస్ విధానాల వల్ల, ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల ఆ నీటి వినియోగం సక్రమంగా జరుగుతుంది. ఎంత నీటి కొరత ఉన్నా కానీ ప్రజలకి ఆహారాన్ని అందించే విధానం ప్రకృతి వ్యవసాయ విధానం. కాబట్టే ప్రపంచం అంతా మన విధానానికి ఆకర్షితులవుతున్నారు. అలాగే మనం గనక ఇలాగే ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎకో టూరిజం కూడా ఏపీలో మంచి ఆక్సిజన్, రాబోయే పొల్యూటెడ్ వరల్డ్లో ఏపీలో మంచి ఆక్సిజన్ దొరకబోతుంది. అలా ఎకో టూరిజం, ఫారెన్ కరెన్సీని కూడా మనం పొందవచ్చు అని చెప్పి ఆ విధంగా కూడా మన యువతకి మంచి భవిష్యత్తు ఉంది. నేను పండిస్తున్న ఈ దేశవాళీ ధాన్యాల్ని, ఈ ఉత్పత్తుల్ని మొట్టమొదట ప్రిఫరెన్స్ మళ్ళీ ధాన్యం తయారు చేయడానికే వినియోగించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ధాన్యాన్ని ఇచ్చిన
ఇల్లపు సాంబా అనే ధాన్యాన్ని ఇచ్చిన రైతు రమేష్ గారు తన అనుభవాన్ని తెలియజేశారు. ఆయనకి ఏదో ధాన్యం కొనుక్కుంటే 2 కంకులు తప్పు జారి ఇల్లపు సాంబా వచ్చాయంట. ఆ 2 కంకుల్ని ఆయన వృద్ధి చేసి 50 కేజీలు చేసి ఈరోజు ఆయన ఎంతోమందికి విత్తనాన్ని ఇస్తున్నారు. అది నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో విత్తన అభివృద్ధికే నేను మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత ఎవరికైతే ఈ దేశవాళీ ప్రతి విత్తనంలోనూ ఒక్కొక్క మెడిసినల్ వాల్యూ ఉంది. కుటుంబంలోని పిల్లల దగ్గర నుండి మహిళలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, పెళ్ళి కాని పిల్లలు, టీనేజర్స్, పెళ్ళి అయిన వాళ్ళు, వృద్ధులు, ఇలా రకరకాల సమస్యలు, డయాబెటిక్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిల్లలు పుట్టకపోవడం మగవారిలో ఆడవారిలో, ఇలా ఎన్నో సమస్యలకి పరిష్కారం మన దేశవాళీ బియ్యంలో ఉన్నాయి. అయితే బియ్యం తినడం ఒక అనారోగ్యం అనే అపోహ కూడా దురదృష్టవశాత్తు చాలా ప్రబలిపోతుంది. ఊబకాయానికి ఇది మూల కారణం అని చెప్పి అది చాలా పెద్ద అపోహ. అది ఏ బియ్యం అంటే జన్యు మార్పిడి చేసిన, పెరిగే జనాభా అవసరాలకి అనుగుణంగా జన్యు మార్పిడి చేసిన విత్తనాలు ఆ విత్తనాల నుండి వచ్చిన బియ్యం తినడం వలన మనకి ఊబకాయం వస్తుంది. అది ఫుల్ వైట్ రైస్ని. కానీ ఇలా భగవంతుడు సృష్టించిన దేశవాళీ వరి విత్తనాలని, ఈ ధాన్యాన్ని మనం ఆహారంగా భుజించడం వలన ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉండి మనకి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంక్షోభాలన్నింటికి మెడిసిన్ ఈ బియ్యము. ఈ బియ్యాన్ని ఖచ్చితంగా మనందరం కన్జ్యూమ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ అగ్రో. Like and subscribe Eagle Media Works.